ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. అలాగే 8వ రోజు అమ్మవారి అలంకారం గురించి, పూజా విశేషాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా మానస. గురుగారు, చక్కగా మనము నవరాత్రుల్లో ఏ రోజున ఏ అలంకారం ఉంటుంది, ఆ అలంకారం యొక్క విశిష్టత గురించి మనం చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజు 8వ రోజు వచ్చేసింది. 8వ రోజు మూలా నక్షత్రం, సరస్వతి అవతారం అంటున్నారు. మరి ఆ అమ్మవారి ఆ అలంకారం యొక్క విశిష్టత గురించి, చదువుల తల్లి సరస్వతి అనుగ్రహం కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కాబట్టి ఈ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి, ఎలాంటి పూలు, పళ్ళు, అలాగే నైవేద్యం ఇలాంటివి సమర్పించాలి, తెలియజేయండి. సాధారణంగా మనకి సరస్వతీదేవి సప్తమ తిథిలో వస్తుంది అనమాట. 7వ రోజున వస్తుంది అసలు. యాక్చువల్ గా ఆశ్వయుజ శుక్ల సప్తమి రావాలి. అయితే తగులు మిగులు వచ్చినాయి ఈ సంవత్సరం. అందువలన మహాచండి కొంత ఉదయం చూపెట్టడము, ఆ మర్నాడు మిగిలిపోయిన టైంలో సరస్వతిని పెట్టడం, ఇలా అడ్జస్ట్ చేశారు. కాచాయిని వ్రతాన్ని పెట్టడము, కాచాయిని అమ్మవారి యొక్క అలంకారం పెట్టడం, కొత్తగా ప్రవేశపెట్టడం అనేది. అందువల్ల ఈసారి దసరా, ఎప్పుడు దసరా అంటే నవరాత్రులు అంటే 9 రోజులు, ఈసారి 10 రోజులు అన్నమాట. తర్వాత ప్లస్ విజయదశమి 1, అంటే ఇది వరకు 10 రోజులు వచ్చింది, ఇప్పుడు 11 రోజులు వస్తుంది. అయితే ఎక్కడ చేసినా ఏ సాంప్రదాయంలోనూ అన్నట్టుగా నవదుర్గా సాంప్రదాయంలో అన్నా, నవదేవి సాంప్రదాయంలో అన్నా, ఎక్కడైనా సరే మూలా నక్షత్రం వచ్చిన చోట మాత్రం కంపల్సరీ సరస్వతీదేవి ఆరాధన చేస్తారు. ఎందువల్లంటే మూలా నక్షత్రంలోనే సరస్వతి పుట్టింది, మహాసరస్వతే. అసలు మనం ఏమనుకుంటామంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల్లో మనకి వీళ్ళిద్దరిలో పవర్ఫుల్ ఎవర్రా అని అనుకుంటాం కదా. మహాసరస్వతి, మేము ముగ్గురులో మహాసరస్వతి పవర్ఫుల్. అందరం ఉత్తి చదువులు ఇస్తుందేమో ఇవిడ సరస్వతి తల్లి అనుకుంటాం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిలో ఈమె జ్ఞానశక్తే కాకుండా అవతారం దుర్గా సప్తశతిని కనుక మనం గమనించినట్లయితే మొట్టమొదట మహాకాళి 3 రోజులు, తర్వాత మధ్యలో 3 రోజులు మహాలక్ష్మి అవతారం ఎత్తుంది, ఆఖరణ ట్రాన్స్ఫర్మ్ అయ్యి మహాసరస్వతిగా అవతారం ఎత్తుంది. రివర్స్ అనమాట. అందువలన ఇది దుర్గా సప్తశతి అధ్యాయాలు చూసినట్లయితే తెలుస్తుంది మనకి. అలాగే ఈ యొక్క ప్రతి దేవీ దేవాలయంలో కూడా, అది అలంపురం అవ్వచ్చు, గయ అవ్వచ్చు, ప్రయాగ అవ్వచ్చు, ముఖ్యంగా మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానాన్ని ఫాలో అవుతారు కాబట్టి ప్రపంచమంతా కూడా మన బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో మూలా నక్షత్రము అనేటటువంటిది మనము ఇక్కడ పాటిస్తాం. ఈ మూలా నక్షత్రంలో మనము ఏం చేయాలండి అని అంటే, ప్రభుత్వము పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రులు ఎవరుంటే వాళ్ళు వచ్చిస్తారు. అలాగే క్రింద మన గుడి క్రింద 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ లో అమ్మవారి విగ్రహాలు ఉంటాయి అన్నమాట. అప్పుడు బ్రిటిష్ సాంప్రదాయం నుంచి వస్తుంది అది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్సవ విగ్రహాలను అక్కడి నుంచి పట్టుకెళ్ళడం, పట్టు వస్త్రాలన్నీ కూడా అక్కడ SHO CI ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్ లో లాంఛనాలతో అమ్మవారిని అక్కడికి తీసుకెళ్తారు ఈ మూలా నక్షత్రం రోజున. అలాగే దసరా స్టార్ట్ అయ్యే రోజున కూడా. కాబట్టి ఈ యొక్క మూలా నక్షత్రం రోజున చాలా మంది బాసరను కూడా మనం కవర్ చేసుకోవాలా. సరస్వతీదేవి జ్ఞానశక్తి. తెలంగాణలో ఆ రోజు విపరీతంగా పిల్లల్ని తీసుకుని వెళ్ళి అక్కడ సరస్వతి అమ్మవారి దర్శనం చేయిస్తారు, అక్షరాభ్యాసాలు రాయిస్తారు. ఇవన్నీ మంచిదే, కానీ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లల సేఫ్టీ కోసం మనం తర్వాతన్నా రాయించుకోవచ్చు. ఇంట్లో అట్లీస్ట్ ఆ రోజున మూలా నక్షత్రం రోజున మనం రాయించుకోవాలి. ఆం ఇం ఈం క్షం అక్షరమాలం కృతే వరవాదిన్యై స్వాహ అంటాం. అక్కడ అక్షరమాలకి అమ్మవారికి కపాల మాల వేసుకుంటుంది అమ్మవారు, 52 మాల. అది ఏమిటి మనం అనుకుంటాం, అది ఏదో స్కల్స్ కపాలాలు అనుకుంటాం. అక్షరమాల, తెలుగు అక్షరాలు 52. ఆం ఇం ఈం క్షం అక్షరమాలే అక్షరమాలం కృతే ఐం వదవదు వాగ్వాదిన్యై స్వాహ. వాగ్వాదిని శక్తి సరస్వతి తల్లి. అందువలన ఆ అమ్మవారు ఇచ్ఛాశక్తి కాబట్టి ఈ రోజున అత్యంత పరమ పవిత్రంగా అమ్మవారు సరస్వతీదేవిని గౌరవిస్తారు, పూజిస్తారు. అమ్మవారికి గ్రీన్ కలర్ వస్త్రాలని ఈ రోజు కడతామన్నమాట బెజవాడలో. ఆ తర్వాత ఆ యొక్క పచ్చ రంగు పట్టు చీరల తర్వాత అమ్మవారిని వీణాపాణి కాబట్టి మాణిక్య వీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మతంగ కన్యాం మనసా స్మరామి. ఆమె మతంగ కన్య. ఆమె అందువలన
జై జనని సుధా సముద్రాంధహృజం మణిద్వీప సంరూఢ బిల్బాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనాలోల నీపస్రగా బద్ద చూలి సనా ధత్రికే సానుమత్ పుత్రికే అంటూ ఆ జగజ్జనని అయినటువంటి ఆ సరస్వతీదేవిని మనం అందరం కూడా ఆ రోజు కదంబ పుష్పాలతో, తామర పుష్పాలతో, బాసర్లో కూడా తామర పుష్పాలతో చేస్తాం, కలవ పువ్వులతో, అలాగే సంపంగి, తులసి, ఆ తర్వాత ఈ యొక్క అన్ని రంగులు, అన్ని ఆ సీజన్ లో దొరికేటటువంటి అన్ని పుష్పాలతో అమ్మవారిని అర్చించాలి. అలాగే మామిడి పళ్ళు దొరికితే కనుక సెకండ్ పంట ఉంటాయి అన్నమాట, కొంత బత్తాయి, ఇలా ఆ సీజన్ లో దొరికేటటువంటి ఫలాలు, ద్రాక్ష, అరటిపళ్ళు, తర్వాత కొబ్బరికాయలు, ఇవన్నీ కూడా మనం అమ్మవారికి సమర్పిస్తాము. అలాగే ఈ జగజ్జనని అయినటువంటి ఆ సరస్వతి తల్లిని మనము ఉదయమే కలశం ఆల్రెడీ పెట్టేసి ఉంటుంది కాబట్టి, అలాగే దుర్గా ఫోటో కూడా అక్కడ పెట్టుకున్నాం కాబట్టి అడిషనల్ గా మనం సరస్వతీదేవి ఫోటోని పెట్టుకుంటారు కొంతమంది, పెట్టుకొని ఆ సరస్వతి తల్లికి కుంకుమార్చన చేయాలి. అందువల్ల ఈ కుంకుమార్చన షోడశ ఉపచారాలతో మనం పూజ చేస్తూ అష్టాదశ నామాలతో, 18 నామాలతో మనం చేస్తూ, అలాగే కుదిరితే కనుక అష్టోత్తర శతనామం 108 నామాలతో మనం సరస్వతి దేవి కుంకుమార్చన చేస్తాం, ఈ నివేదనలు చేస్తాం. ఇక అమ్మవారికి ఏమిట్రా అంటే మళ్ళీ క్షీరాన్న నివేదనం చేస్తాము, పులిహార, దద్దోజనం, వడలు, ఇవన్నీ కూడా మనం నివేదన చేస్తాం. చేసిన తర్వాత పచ్చ కర్పూరంతో హారతిచ్చి అమ్మవారికి, ఆ తర్వాత చక్కగా అమ్మవారికి మనము మంత్రపుష్పం, సువర్ణ మంత్ర పుష్పాలు ఇవన్నీ సమర్పించి మనం అజ్ఞానినామయ దోషాన్న శేషాన్ విహితాన్ హరి క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అంటూ ఎలాగైతే మనము ఈ అపరాధ క్షమాపణ మంత్రాలు, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అని చెప్పి అమ్మ ఈ మేము అజ్ఞానంతో చేసినటువంటి పొరపాట్లన్నింటినీ మన్నించు అని అమ్మవారిని క్షమాపణ, అపరాధ క్షమాపణ మంత్రాలతో ఆ సేవను కూడా సమర్పించిన తర్వాత మనం ఆ ఫలితాన్ని తల్లికి సమర్పించాలి. కాబట్టి ఈ యొక్క జగజ్జనని అయినటువంటి ఈమెని మనము అన్ని సాంప్రదాయాల్లో, దశమహావిద్యా సాంప్రదాయాల్లో కానీ లేకపోతే మనం ఏం చేస్తామంటే ఈ దశమహావిద్యల్లో సరస్వతికి మాతంగి కాబట్టి రాజశ్యామల రూపంలో చేస్తాము. అలాగే ఈ యొక్క మనము సప్తమాతృకలు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ అమ్మవారిని గౌరీ రూపంలో మనము పూజ చేస్తాం. అందువలన ఈ యొక్క మాతరికి కుంకుమార్చనతో గంధం అవన్నీ సమర్పించి గంధ పుష్పాక్షతలతో ముగిస్తాము. గురుగారు, ఇప్పుడు సరస్వతీదేవి అంటేనే చదువుల తల్లి సరస్వతి అంటూ ఉంటారు కాబట్టి చక్కగా చదువు రావాలి అంటే ఈ రోజున పిల్లలు, చదువుకునే వాళ్ళు అందరూ కూడా ఏ విధంగా అమ్మవారిని యొక్క స్తోత్రాలు పఠించాలి, ఏ స్తోత్రాన్ని పఠిస్తే చక్కని చదువు వస్తుంది అంటారు? అవును, వాళ్ళు చదువుకునేటటువంటి పుస్తకాలని, పలకల్ని చక్కగా కుంకుమాది రాసుకొని, స్వస్తిక్ సింబల్ని వేసుకొని, గణపతికి, సరస్వతికి, ఎలాగో గణపతికి మనం చేస్తాం కాబట్టి సరస్వతికి సింపుల్ మంత్రం ఓం ఐం వాగ్వాదిన్యై స్వాహ, సింపుల్ మంత్రం. స్తోత్రం అయితే ఓం ఐం వదవద్ వాగ్వాదిన్యై స్వాహ అని మంత్రం చేసుకోవచ్చు, ఓం ఐం వాగ్వాదిన్యై నమః అని కూడా చేసుకోవచ్చు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్భవతు మే సదా, ఇది అందరికీ తెలిసిన మంత్రం. ఇంకో మంత్రం కూడా ఉంటుంది, సరస్వతీ నమస్తుభ్యం సర్వదేవి నమో నమః శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః అంటూ ఈ రెండిట్లో ఏది చేసినా సరే మనకు సిద్ధిస్తుంది. లేదా సింపుల్ గా ఓం ఐం వాగ్వాదిన్యై స్వాహ అన్న మంత్రంతో ఆ పలకలపైన, పుస్తకాలపైన అక్షంతలు వేసి అమ్మవారికి శ్వేతం, అమ్మవారికి తెల్లని వస్త్రం కూడా కడతాం. అమ్మవారికి తెల్లని చీరని సమర్పించవచ్చు. అలంకారాలు మారుస్తూ ఉంటాం. గుళ్ళో లైట్ పసుపు కలర్ ఉన్నటువంటి దాన్ని, బార్డర్ ఉన్నటువంటి దాన్ని, వైట్ కలర్ ని ఎక్కువ సరస్వతి దేవికి ఇష్టం. సరస్వతి మహాసరస్వతి రూపంలో చేస్తాం కాబట్టి ఆకుపచ్చ కూడా సమర్పిస్తాం. రైట్ గురుగారు, 8వ రోజు అలంకారం గురించి, అలాగే సరస్వతి దేవిని ఏ విధంగా పూజించుకోవాలి అనే విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. చూసారు కదండి, 8వ రోజు మనకి అంటే మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారం ఉంటుంది. ఆ రోజున చక్కని విద్యాభ్యాసం, అలాగే మంచి జ్ఞానం కలగాలంటే అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి, ఏ స్తోత్రాలతో పఠించాలి అనే విషయాలు మన గురుగారు తెలియజేశారు. కాబట్టి తప్పకుండా ఈ నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారిని ఈ విధంగా పూజించుకుని ఆ అమ్మవారి ఆశీస్సులని పొందుదాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.